అందరికీ నమస్కారం. నేను మీకు ఈరోజు చూపిస్తున్న గుడి వచ్చి బుడిగొమ్మ ఆంజనేయ స్వామి దేవాలయం అంటారు. ఈ ఆలయాన్నే మరొక పేరు బుదిగమ్మ సంజీవరాయుడు అని కూడా అంటారు, పిలుస్తారు ఇక్కడ వాళ్ళు. ఈ ఆలయం ఎక్కడుంది అని అంటే రామసాగరం క్రాస్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో జీడిపల్లి రిజర్వాయర్కి ఆనుకునే పక్కనే ఎన్నో తోటల మధ్యలో అయితే ఈ ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయంలో వచ్చి లోపలైతే గుడి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర ఒకసారి చూసినట్లయితే క్రీస్తు శకం 13వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అలాగే ఉడిపి శ్రీకృష్ణుల చేత పీఠాధిపతులు వ్యాసరాయుల చేత నిర్మించబడిన దేవాలయం. మెట్ల ధ్వజస్తంభం, ద్వీప ధ్వజస్తంభం అని 2 ధ్వజస్తంభాలు అయితే ఈ ఆలయంలో ఉంటాయి. ఆ పక్కనే పద్మావతి అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయంలో మాఘమాసంలో స్నానం చేసి దర్శించుకుంటే కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 13వ శతాబ్దంలో పాలెగాళ్ళ వంశస్థులైన అలపినాయుడు శిలాశాసనం ప్రకారం ప్రతి ఏటా ఇక్కడ మాఘమాసంలో జాతర అయితే జరుగుతుంది. ఈ జాతరకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లు రాకెట్ల, రామసాగరం, జీడిపల్లి, కాలుపల్లి, కోనాపురం, రంగాపురం ఇలాంటి తగ్గుబర్తి ఎన్నో విలేజెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుండి చాలామంది అయితే ఈ జాతరకి అయితే వస్తారు. నేను చెప్పాను కదండి, 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి ఆలయంలో ఎంటర్ అయిన తర్వాత అని. ఇవే చూడటానికి చాలా అంటే చాలా పెద్దవిగా ఉంటాయి. ఎంత హైట్ ఉన్నాయంటే అంత హైట్ ఉన్నాయి. అలాగే ఈ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఒకసారి చూపిస్తా చూడండి. మొదట వినాయకుడు అయితే ఉంటాడు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు అయితే ఈ విధంగా కొలువై ఉన్నారు. చూడటానికి మనం పద్మావతి వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూసిన విధంగానే అయితే ఇక్కడ కూడా వెలిసి ఉన్నారు. ఇక్కడ నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అయ్యవార్లు కూడా ఇక్కడనే ఉంటారు, ఈ గుళ్ళోనే ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ ఈ గుళ్ళో వచ్చి ఏమైనా పూజలు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒకవేళ మీరు పూజలతో పాటు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలనుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా ఈ ఆలయం అయితే చెప్పుకోవచ్చు. మనకు ఏవేవి సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలన్నీ ఇక్కడైతే రూమ్లు కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడైతే చాలా బాగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా అటు వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే విజిట్ చేయండి. మీకు తప్పకుండా ఇక్కడ విజిట్ అయితే చేయండి. అలాగే శాశ్వత ఉచిత అన్నదానం కొరకు చందా అయితే మీరు సమర్పించవచ్చు. ఇక్కడ ఈ గుళ్ళోనే ఉంటుంది. అలాగే మీరు దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ గుడి దగ్గరే ఉంటారు పూజారులు కూడా. అలాగే మీరు ఈ గుడిని అయితే ఒక్కసారి దర్శించినట్లయితే మీకు స్వాంతత చెందుతారని అయితే తప్పకుండా అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తెలియజేయండి అందరికీ. థ్యాంక్ యూ.